ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించాలంటూ ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు సర్కారు కేంద్రాన్ని కోరుతోంది. మోదీ సర్కారు అదిగో ఇదిగో అంటూ నాంచి వేస్తూ వస్తోంది. అదిగో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి స్పష్టత వచ్చేస్తుంది అని ఎప్పటికప్పుడు టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు రావడం, దానికి అనుగుణంగా చంద్రబాబు ప్రకటనలు చేయడం అంతటితోనే సరైనట్టుగా ముగిసిపోతుంది. ఇక ఇప్పుడు ఈసారి బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్రం అడుగులు వేస్తోంది అనే ప్రచారం ఇప్పుడు హఠాత్తుగా ఊపందుకుంది. ఇటీవల అమరావతిలో పరిణామాలు చాలా పెద్ద వివాదానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. వరుసగా అమరావతిలో పలు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కాలంలోనే 3 చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగితే మార్చి నెలలోనే 2 కంపెనీలకు సంబంధించినటువంటి పైపులు తగులబడ్డాయి. పెద్ద స్థాయిలో మంటలు వ్యాపించాయి. గంటల కొద్దీ ఫైర్ సిబ్బంది శ్రమిస్తే తప్ప మంటలను అదుపు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. తొలుత మార్చి 11 నాడు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి పైపులు, ఆ తర్వాత మార్చి 23 నాడు మెయిల్కి సంబంధించినటువంటి పైపులు, భారీ పైపులన్నీ తగులబడ్డంతో మంటలు విస్తృతంగా వ్యాపించి కలకలం రేగింది. అమరావతికి తొలి దశ ల్యాండ్ పూలింగ్ సందర్భంలో అరటి తోటలకు నిప్పు పెట్టినటువంటి చరిత్ర రాజకీయంగా చాలా పెద్ద దుమారం రేపిన అనుభవం ఉంది. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో అలా మంటలు వ్యాపించే పరిస్థితి రావడం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. సరిగ్గా ఇదే తరుణంలో దాని వెనక కుట్ర ఉంది అంటూ ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి తగ్గట్టుగా డీజీపీతో ప్రత్యేకంగా సీఎం సమావేశం పెట్టి పూర్తి స్థాయిలో విచారణ చేయాలనే ఆదేశాలు ఇచ్చారు. అయితే అదంతా ఏం జరుగుతుంది, ఎంత మేర కొలిక్కొస్తుంది, ఎలాంటి ఆధారాలు సేకరించగలరు అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మార్చి 11 నాడు జరిగినటువంటి అగ్ని ప్రమాదం గురించి తొలుత కుట్రంటూ ప్రచారం చేసినా చివరికి అది ప్రమాదంగానే పోలీసులు కూడా నిర్ధారించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారుతున్నటువంటి విషయం. ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే రెండో వైపు పార్లమెంట్లో అమరావతికి సంబంధించి బిల్లు ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఒక ప్రతిపాదన పంపించబోతున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావడి చేస్తుంది. అందుకు తగ్గట్టుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. ఆ తరుణంలోనే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మార్చి 28వ తారీఖున ఒక్కరోజు పాటు సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ నేరుగా కేంద్రాన్ని కోరే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే కేంద్రానికి ఏదైనా ఒక రాష్ట్రం రాజధాని నగరంగా పలానా ఉంటుంది అని ప్రకటించిన అనుభవం లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కేంద్రం మ్యాప్లో ప్రస్తావిస్తూ దాన్ని ప్రచురించిన అనుభవాలు మాత్రమే ఉన్నాయి. ఇక అమరావతికి సంబంధించి కూడా గతంలో 3 రాజధానుల వివాదం జగన్మోహన్ రెడ్డి హయాంలో ముందుకొచ్చినప్పుడు రాష్ట్రాల రాజధానుల విషయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుంది అంటూ మోదీ సర్కారు నేరుగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కూడా పేర్కొంది. అంటే రాష్ట్రాల రాజధాని విషయం తమకి సంబంధం లేదు అన్నట్టుగా కేంద్రం చాలా స్పష్టంగా అఫిడవిట్ ద్వారా తెలియజేసింది. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి పూనుకుంటుంది. అయితే ఇప్పుడు 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన ఆ తర్వాత పార్లమెంట్ ఏప్రిల్ 2వ తారీఖు వరకు కేవలం 2-3 రోజులు మించి జరిగే అవకాశం లేదు. ఆ 2-3 రోజుల్లోనే మొత్తం అమరావతికి సంబంధించినటువంటి బిల్లు రూపొందించి దానికి తగ్గట్టుగా పార్లమెంటు ముందు ప్రవేశపెట్టి అమరావతికి చట్టబద్ధత అంటూ కోరుతున్నటువంటి అంశానికి చట్టపరమైనటువంటి ముగింపు పలికే యోచనకి వస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అంత హడావుడిగా కేంద్ర ప్రభుత్వం కదిలే అవకాశాలు అయితే చాలా నామమాత్రం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర అభివృద్ధికి కేంద్ర తోడ్పాటుతో నిర్మాణం పూర్తవుతుందని చాలా క్లియర్గా పేర్కొన్నారు. ఇప్పుడు అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైనటువంటి రాజధాని హోదా కల్పించాలంటే అప్పుడు విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రాజధాని నిర్మాణానికి
కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమరావతి పేరుతో ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు అంతా కలిపితే 1500 కోట్లు కూడా లేవు. ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పించింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏకి అప్పులు ఇవ్వడానికి సహకరించింది. ఇలాంటివి తప్ప నేరుగా కేంద్ర ప్రభుత్వం అమరావతి కోసం నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో ఇప్పుడు విభజన చట్టానికి మార్పు తీసుకొచ్చి అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి చట్టంగా రూపొందించాలంటే అమరావతి అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ నిధుల గురించి కేంద్రం ఏం చెప్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ద్వారా అమరావతి నిర్మాణ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నెత్తికెట్టుకోవడానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోబోతున్నారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తునెట్టుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ఎత్తును కూడా తగ్గించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అమరావతి విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తున పెట్టుకునేదానికి చంద్రబాబు సిద్ధమైపోతున్నారా? అలాంటి పరిస్థితి వస్తే అమరావతి భవితవ్యం ఏమవుతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. మొత్తంగా 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించబోతుంది. ఈ తీర్మానాన్ని పరిగణలో తీసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అది ఈ బడ్జెట్ సమావేశాల్లోపుగానే జరుగుతుందా, లేకుంటే తదుపరి వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరుగుతుందా? ఎప్పుడు జరిగినా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదిస్తే దానికి అనుగుణంగా కేంద్రం ఆలోచించే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది.